రైతులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఒక ఉత్తమ రైతుని అయితే కలవడానికి తెలంగాణ రాష్ట్రంలోని మధిర మధిర దగ్గరలోని మనం వచ్చేసరికి తల్లాడ మండలం ముద్దనూరు. తల్లాడ మండలం ముద్దనూరు గ్రామంలో ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారిని అయితే కలవడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్లస్ వచ్చేసరికి మనం ప్రతి సంవత్సరం వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ వాతావరణ మార్పులకు అనుకూలంగా పంటని అత్యధికంగా దిగుబడి వైపు తీసుకెళ్లే రైతుల్లో అతి తక్కువ మంది రైతుల్లో మన ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారు అయితే అందులో ముందంజలో ఉంటారు. ఎటువంటి సందేహం లేదు. అది వైరస్ కానీ, నల్లి కానీ, తెగుళ్ళు కానీ, వాతావరణం ఎలాంటి ప్రాబ్లం సృష్టించినా కానీ దాన్ని కవర్ చేసుకుంటా అధిక దిగుబడి సాధించే వ్యక్తుల్లో ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారు. వారి మాటల్లో రైతుకి కొన్ని మెలకువలు ప్లస్ వచ్చేసరికి పంట విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలతో పాటు మంది మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది మృదా 5G మొదట్లో అయితే ఒక 10 ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా ఏ కంపెనీ వెరైటీ వేసినా కానీ ఆ కంపెనీ వారైతే ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారి పొలంలో అయితే ఫీల్డ్ పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే నాకు 4 సంవత్సరాల క్రితం పరిచయం అయినప్పుడు నేను ఒక కంపెనీకి సంబంధించిన వెరైటీ పంపించినప్పుడు దాంట్లో అత్యధిక దిగుబడి తీసి మిరప అత్యధిక దిగుబడి పండించి ఆ ఫీల్డ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత పోను కూడా అలా ఫీల్డ్స్ జరుగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు నాగేశ్వర సార్ ఇప్పుడు మీరు ఎంచుకున్న వెరైటీలని అత్యధిక దిగుబడి వైపు నడిపించడానికి గల కారణాలు ప్లస్ ఈ నల్లి కానీ వైరస్ కానీ వీటిలన్నిటిని కంట్రోల్ చేస్తా దిగుబడి అయితే అధికంగా సాధిస్తున్నారు. దాంతోపాటు కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళ ఫీల్డ్స్లో చూసినా కానీ మీ పొలంలో చూసినా కానీ కలర్ చేంజెస్ చాలా ఉంటాయి. దానికి కారణాలు ఏంటి అంటే మనం వాడే ఎరువులు ప్లస్ మనం పైన స్ప్రే చేసే మందులను బట్టి దిగుబడి అటు ఇటుగా ఉంటుంది సార్. అంటే కొంతమంది ఎక్కువ దిగుబడి కోసం పెద్ద మందులు స్ప్రే చేయడం అయితే జరిగింది కదా, దాని నుంచి కాయకి ఏమన్నా కలర్ డ్యామేజ్ ఏమన్నా ఉంటుందా? అవును సార్, ఎక్కువ ఆవిరి చర్య మందులు కొడితే మరి కలర్ మంచి డ్యామేజ్ కావడం జరిగింది. దాన్ని బట్టి రకరకాల మందుల కాంబినేషన్ కొట్టడం వల్ల కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు తెలిసిన మా రైతులకి ఇంకా వయసు చిన్నదైనా కానీ అనుభవం పెద్దది. మిర్చిలో ప్రతి ఏడు ఒక రైతుకు ఒక సంవత్సరం కలిసి వచ్చినా కానీ మరొక సంవత్సరం కలిసి రాదు. కానీ మన ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారికి అయితే ప్రతి సంవత్సరం కలుసుబాటే. ఎందుకంటే దిగుబడి పరంగా మరీ పెద్ద మందులు అయితే స్ప్రే చేయడు, మరీ చిన్న మందులు కాదు, యావరేజ్గా మొక్కకి ఏ టైంలో ఏమి ఇవ్వాలనేది దాని గురించి మా రైతులకు కొన్ని టిప్స్. అంటే సార్ మనం ఎక్కువ ఆర్గానిక్స్ వాడుతాం. దాంతోపాటు ఒక 5-6 బ్యాగుల్స్ అయిపోతుంది ఒక ఎకరం. దాంతోపాటు మనం ఎక్కువ కూడా మందులు అవసరాన్ని బట్టి మంచి కంపెనీలు వాడుకోవడం వల్ల మనం అత్యధిక దిగుబడి సాధించగలుగుతుంది. దాంతోపాటు ఎక్కువ పయోలు ఇతరులు తక్కువ వాడుతున్నాం. ఓకే, ఇంకా మనకి భూమిలో వేసుకోవడానికి మనం ఎక్కువ ఆర్గానిక్స్ వాడతాం. ఫెర్టిలైజర్స్ తగ్గించుకుంటాం, ఆర్గానిక్స్ ఎక్కువ వాడతాం. దానివల్ల మనం ఎక్కువ దిగుబడి. దాంతోపాటు సీడ్ ఎంపిక తర్వాత వాతావరణ మెలకువను బట్టి మనం ఆ విధంగా